ఈరోజు మనం ఆర్ఆర్బి వారి నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ రైల్వే యొక్క నోటిఫికేషన్ కోసం నిరీక్షణతో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మనం చూసినట్లయితే ఆర్ఆర్బి వారి నుండి టెక్నీషియన్ ఆన్లైన్ అప్లికేషన్ పోస్టులు మొత్తం 6,238 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో వారికి ఈ యొక్క సమాచారాన్ని మీరు చేరవేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మనం చూసినట్లయితే అప్లికేషన్ ప్రారంభం తేదీ 28 జూన్ 2025 నుండి నోటిఫికేషన్ ప్రారంభం చేయడం జరిగింది. అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడని మనం కనుక చూడగలిగినట్లయితే 28 జూలై 2025. దీనికి ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ లాస్ట్ డేటు 30 జూలై 2025న ఈ యొక్క ఫీజు పేమెంట్ అన్నటువంటిది చేయడానికి లాస్ట్ డేట్గా పరిగణించడం జరిగింది. వేకెన్సీ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్స్లో లెవెల్ 5 183 పోస్టులు ఉన్నాయి. అదే టెక్నికల్ గ్రేడ్ 3 లెవెల్ 2లో 6,055 పోస్టులు ఉన్నాయన్నమాట. దీనికి అర్హత ఏంటి అని మనం కనుక చూసినట్లయితే దీనికి అర్హత 10th క్లాసు, ఐటీఐ, డిగ్రీ. ఐటీఐలో డిప్లొమో ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ చేసినటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క డిగ్రీ చదివినటువంటి వారు కూడా ఈ పోస్టులకు నోటిఫికేషను జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారికి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు మనం లాస్ట్ వీడియోలో కూడా చూసుకున్నాం. ఏజ్ అన్నటువంటిది ఇక్కడ అభ్యర్థులు చాలా గమనించవలసిన విషయం ఏంటంటే అభ్యర్థులు ఏజ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు డిగ్రీ చేసినటువంటి వారు ఉన్నారో వారు ఆ యొక్క 20 సంవత్సరాల నుండి కనుక మన జాబ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఉంటే 25 సంవత్సరాల లోపల జాబ్ కొట్టి ఒక భిన్నమైనటువంటి చిన్న వయసులో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వయసు అన్నటువంటిది కుదించడం జరుగుతుంది. ఇక్కడ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా నిరుద్యోగులైనటువంటి వారందరూ కూడా మరి ఏజ్ విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఫాలో అయినట్లయితే మనం చిన్న వయసులోనే జాబ్ కొడడానికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఏజ్ విషయంలో టెక్నికల్ గ్రేడ్ 1 మరి సిగ్నల్స్కి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు వయసు పరిగణించడం జరిగింది. అదే టెక్నికల్ గ్రేడ్ 3లో 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకే వయసు ఇచ్చారు. మన యొక్క వయసు విషయంలో చాలా జాగ్రత్తగా మనకున్నటువంటి సమయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక రాయగలిగినట్లయితే మనం చిన్న వయసులో సెటిల్ అవుతాం. మనం చూసినట్లయితే ఏజ్ విషయంలో కూడా రిలైజేషన్ ఉంటుంది అనమాట. అది యాజ్ పర్ రూల్ ప్రకారంగా గవర్నమెంట్ వారి యొక్క రూల్ ప్రకారంగా ఉంటుందన్నమాట. అప్లికబుల్ యాజ్ పర్ ది రూల్ ప్రకారంగా ఉంటుందన్నమాట. మనం ఏ విధంగా అప్లై చేయాలి అని మనం చూసినట్లయితే ఆర్ఆర్బి సైట్లో మాత్రమే దీనిని మనం అప్లై చేయవలసి ఉంటుంది. వేరే సైట్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. అధికారికంగా ప్రకటించబడినటువంటి ఆర్ఆర్బి యొక్క సైట్ నుండి మాత్రమే మనం ఆన్లైన్లో చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు దీనికి కంపల్సరీగా ఆర్ఆర్బి నోటిఫికేషన్ కాబట్టి మనం ఎగ్జామినేషన్ ఫీజు అన్నటువంటిది కట్టవలసి ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఎట్లా అంటే ఫర్ మోడ్ ఆఫ్ క్యాండిడేట్స్ ₹500 అండ్ అమౌంట్ ఆఫ్ ₹400 విల్ బి రీఫండ్ అపాన్ అపేరింగ్ ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆఫ్టర్ డిడక్టింగ్ ది బ్యాంక్ ఛార్జెస్. మనం ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్కి ఫీజు చేయాల్సి ఉంటుంది. దీంట్లో మరి మనం చూసినట్లయితే ఫీజు ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWBD మరి ఫీమేల్స్కి మరి మైనారిటీ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వారికి ఫీజులో సడలింపు చేయడం జరిగిందనమాట.
ఈ యొక్క ఆర్ఆర్బి టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మెడికల్ టెస్ట్ కూడా ఇందులో ఉంటుంది. అదేవిధంగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డీటెయిల్స్ ఉంటుంది అనమాట. ఈ యొక్క మెడికల్ టెస్ట్ అన్నటువంటిది ఆర్ఆర్బి యొక్క మరి ఫిట్నెస్ టెస్ట్, ఆర్ఆర్బి వారి యొక్క మెడికల్ ఫిట్నెస్ ఫర్ రైల్వే సర్వీస్ వారి యొక్క ప్రకారంగా మాత్రమే ఈ యొక్క ఫిట్నెస్ అన్నటువంటిది చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్కి మరి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకు తెలుసు అన్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నను మన యొక్క మైండ్లో స్టోర్ చేసుకొని అది కరెక్ట్ ఆన్సర్ అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఎగ్జామ్లో ఆ యొక్క క్వశ్చన్కు ఆన్సర్ రాయడం మంచిది. ఒకవేళ తెలియనటువంటి క్వశ్చన్ మనం కనుక అటెంప్ట్ చేస్తే మనకు వచ్చినటువంటి మార్కులు కూడా మైనస్ మార్కుల రూపంలో పోతాయి. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్ ఉంది, 1/3% వరకు నెగిటివ్ మార్క్ ఉంది. కాబట్టి మనకు తెలియనటువంటి వాటికి జోలికి వెళ్ళవద్దు, తెలిసినటువంటి వాటిని మాత్రమే ఫిల్ చేయాలి. ఈ యొక్క ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి సిలబస్ ఏంటి అన్నటువంటిది మనం కనుక చూసినట్లయితే సిలబస్ గ్రేడ్ 1 వారికి ఏమేమి సిలబస్ ఉందో నేను చెప్తున్నాను. జనరల్ అవేర్నెస్ ఒకటి, జనరల్ ఇంటెలిజెంట్ ఒకటి, రీజనింగ్ ఒకటి, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, బేసిక్ సైన్స్ ఒకటి. ఇవన్నీ కూడా మరి గ్రూప్ 1 మరి గ్రేడ్ 1లో వారు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్నటువంటి దానికి ఈ యొక్క సిలబస్ వాళ్ళు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అదే గ్రేడ్ 3 వారికి కూడా సిలబస్ ప్రకటించడం జరిగింది. గ్రేడ్ 3 వారికి కూడా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగు, జనరల్ సైన్స్ ఈ యొక్క 4 నుండి మరి వాళ్ళు సిలబస్ ఇచ్చారు. కాబట్టి వీటి నుండి ఆన్సర్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్ నుండి మాత్రమే మరి వారు చేసినటువంటి సబ్జెక్టుల నుండి మాత్రమే ఈ యొక్క ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థులు గమనించవాలి. మరి జనరల్ అవేర్నెస్ కానీ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ యొక్క రీజనింగ్, అర్థమెటిక్, యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా తరువుగా ఇప్పటి నుండి ప్రారంభమయ్యి మీరు కనుక చేసుకోగలిగినట్లయితే మరి ఆ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. మీకు ఒకవేళ రీజనింగ్ కానీ మరి అర్థమెటిక్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఏమైనా కావాలనుకున్నట్లయితే నన్ను సంప్రదించగలిగినట్లయితే కింద కామెంట్ బాక్స్లో నా వంతు సహకారంగా నేను మీకు మరి అర్థమెటిక్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ రీజనింగ్ కానీ నేను మీకు సహాయం చేయడానికి నేను నా యొక్క వంతుగా బాధ్యతగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఇది నిరుద్యోగులైనటువంటి వారికి సువర్ణమైనటువంటి అవకాశం కనుక ఈ యొక్క అవకాశాన్ని మనం కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే పిన్న వయసులో ఉద్యోగులుగా ఉంటారన్నమాట. మనకి ఆర్ఆర్బి వారి నుండి ఒక ఈమెయిల్ ఐడి కూడా హెల్ప్ లైన్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే మన యొక్క హెల్ప్ లైన్ సంప్రదిస్తే మంచిది. ఆ యొక్క ఈమెయిల్ ఐడి rrb.help@csc.gov.in ఈ యొక్క మెయిల్ ఐడికి మన యొక్క అభిప్రాయాలు కానీ మనకు ఏమన్నా ఇందులో తెలియనటువంటి విషయాలు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క మెయిల్కి పంపించగలిగినట్లయితే వారు మనకు కోరినటువంటి దానికి మనకు సమాధానం ఇస్తారు. ఈ యొక్క మెయిల్ పెట్టిన తర్వాత వారు మనకు రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. మరొకసారి చెప్తున్నా, హెల్ప్ లైన్ మెయిల్ ఆర్ఆర్బి వారు ఇచ్చారు. ఈ మెయిల్ మనం ఉపయోగించుకోవాలి. ఒకవేళ మనకి ఏదైనా సందేహాలు కానీ డౌట్లు కానీ ఉన్నట్లయితే ఈ మెయిల్కి మనం పంపించగలిగినట్లయితే వారి నుండి మనకు సమాధానం వస్తుంది. rrb.help@csc.gov.in ఈ మెయిల్కు మనం పంపించగలిగినట్లయితే మనకు వారు సహాయం చేస్తారు. మరొకసారి చెప్తున్నాను, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి అర్థమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ కావాలంటే వాటికి నా వంతు సహకారంగా నేను వారికి అందించడానికి మరి వారికి తోడ్పడటానికి నా వంతు సహకారంగా నేను సహాయం చేస్తానంటున్నాను. కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా మరి ఆ యొక్క కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది ఏ విధంగా ఇప్పటికప్పుడు అప్డేట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా నేను అందించడానికి మరి మీకు సహాయం చేయడానికి నా వంతు బాధ్యతగా నేను మరి చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఆర్ఆర్బి వారి నుండి మరి 6,200 పోస్టులు 6,238 పోస్టులు ఉన్నాయి. కాబట్టి వీటిని కనుక మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఈ యొక్క సమాచారం చేరవేస్తే వారన్నా మరి పిన్న వయసులో ఉద్యోగానికి అర్హులుగా ఎంచబడతారని తెలియజేస్తున్నాను. వారి యొక్క భావితర జీవితాలు సౌఖ్యంగాను సంతోషకరంగాను మరి వారు పిన్న వయసులో జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు మరి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో 10th క్లాసు, ITI, డిగ్రీ
డిగ్రీ చేసినటువంటి వారు అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారు. వారికి యొక్క సమాచారాన్ని మనం కనుక చేరవేయగలిగినట్లయితే వారికి సహాయం చేసినటువంటి వారిగా మనం ఉంటాం. ఈ యొక్క వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మర్చిపోవద్దు, ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ చేరవస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.